నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడివి కమ్ము. ఇక్కడ మరి తిమోతికి మరి పౌలి లెటర్ మరి నాకు తెలిసి ఆయన లాస్ట్ డేస్లో ఇంకా మరణానికి అవుతున్నాము అని అనుకున్న టైంలో రాసిన లెటర్, ఇది లాస్ట్ లెటర్ అని చెప్పి మరి చాలామంది చెప్తున్నారు. లాస్ట్ లెటర్ మరి ఇంకా ఆయనకు అర్థమైపోయింది. సో ఇంకా నేను మరణానికి అవుతున్నాను, నా బాధ్యతలన్నీ ఎవరొకరికి బాధ్యతలు అప్పగించాలి ఒక నమ్మకస్తుడికి. సో తిమోతి తన కుమారుడిలాగా మరి తిమోతిని కుమారుగా భావించి మరి ఆయనకి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నువ్వు బలవంతుడివి కమ్ము, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. అంటే ఇప్పుడు నువ్వు ఫిజికల్గా బలంగా కాదు, కానీ ఇక్కడ దేవుని కృపచేత మరి నువ్వు బలవంతుడు కమ్మ. అంటే ఇప్పుడు బలవంతుడు ఎట్లా అవుతారండి? ఇప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, దేవునికి ఫెయిత్ఫుల్గా ఉండి రోజు మరి దేవునితో కమ్యూనికేట్ చేసి ప్రేయర్ చేసి మరి ఆయనతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే, మరి దేవుని మీద ఆనుకొని ఉంటే, మరి దేవునికి దగ్గరగా ఉంటే మరి బలవంతుడు అవుతావు అన్నమాట. నువ్వు ఆ పని చేయాలి. సో దాంతోపాటు ఇంకేమంటున్నారు 2వ వచనంలో, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము అని అంటున్నారు. సో ఇక్కడ నేను చెప్పిన విషయాలన్నీ నువ్వు మరి వేరే వారికి, ఇతరులకు కూడా బోధించాలి. ఇప్పుడు అలా ఇతరులకు బోధించారు కాబట్టి ఈరోజు మరి మనకు కూడా ఒకరు బోధిస్తున్నారు. సో అది జనరేషన్స్ అన్నీ పాస్ అవ్వకుండా వచ్చింది. అండ్ అలా నువ్వు ఫస్ట్ ట్రైన్ చేయాలి. నేను నిన్ను ఎలా ట్రైన్ చేస్తున్నానో నువ్వు కూడా ట్రైన్ చేయాలి. ట్రైన్ చేసిన వారిలో నువ్వు సామర్థ్యము గల వారు అంటే ఇప్పుడు ఆయన వాక్యము కరెక్ట్గా చెప్పగలిగే సామర్థ్యం, చెప్పగలిగే తెలివి అవి ఉండాలి. సో నమ్మకమైన మనుషునిగా కూడా ఉండాలి. నమ్మకం అని ఎందుకు అంటున్నారంటే, ఇక్కడ మనము 1వ అధ్యాయంలో 2వ తిమోతి 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ ఈ 15వ వచనంలో చూస్తాము. ఎవరు? ఫుగెల్లు, హెర్మోగెనా అని ఇద్దరు మరి మినిస్ట్రీని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. మరి రోమియోలు మరి పెట్టిన హింసలకు మరి తెలియని వారు మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతారు పరిచర్యని. సో అట్లా ఉండేవారుగా ఉండకూడదు. నువ్వు సెలెక్ట్ చేసుకునేవారు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి అండ్ సామర్థ్యం కలిగిన వారుగా కూడా ఉండాలి. మళ్ళీ సెల్ఫిష్గా కూడా ఉండకూడదు. కొంతమంది సెల్ఫిష్గా ఉంటారు. ఇప్పుడు నాకు తెలిసి నీ పక్కన వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎక్కడ విని బాగుపడిపోతారా అని చెప్పి ఉంటారు కొంతమంది. సో అలా కూడా ఉండకూడదు. నువ్వు చెప్పే బోధ వేరే వారికి చెప్పి మరి వారిని ముందుకు నడిపించేవారుగా మరి ఉండాలి, సెల్ఫిష్నెస్ లేకుండా. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. 4వది కూడా చదవండి. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. 6వ వచనం కూడా చదవండి. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకోవలసిన వాడు. చాలండి. మరి ఈ 3 నుంచి 6వ వచనాల్లో మరి పౌలు తిమోతికి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు అనమాట. నువ్వు ఎట్లా ఉండాలి, మరి ఎవరిలాగా ఉండాలి నువ్వు అని చెప్పి 3 ఎగ్జాంపుల్స్. ఎవరెవరి గురించి మనం 4th మనం సైనికుడిని చూస్తాము, 5thలో ఎథ్లెట్ని చూస్తాము, అండ్ 6thలో మనం వ్యవసాయకుడిని చూస్తాం. వారి ముగ్గురు నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని మనము చూస్తున్నాం. సో 3rd దాంట్లో మనం ఏం చూస్తున్నాము? యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఈ 3rd వర్స్కి నేను ఒక రిఫరెన్స్ చెప్తానండి. 1వ అధ్యాయంలోనే 2వ తిమోతి 1వ అధ్యాయంలోనే 12th వర్స్ సగం నుంచి నేను చదువుతాను. నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను.
మరి ఈయన మరి చెరసాల్లో ఉన్నా కూడా ఏంటి ఇప్పుడు దేవుని కోసం మరి పరిచయం చేసినందుకు ఆయన చెరసాల్లో పెట్టారు. మరి నేను ఆ పని చేసినందుకు నేను సిగ్గుపడట్లేదు. నేను ఎవరి కోసం పని చేస్తున్నాను? యేసుక్రీస్తు వారి కోసం మరి నేను పని చేస్తున్నా. సో నేను సిగ్గుపడాల్సిన అవసరం నాకు లేదు. మళ్ళీ నాకు అప్పచెప్పిన పని, దేవుడు మరి నాకు అప్పచెప్పిన పని అయ్యేంత వరకు మరి నన్ను ఆయన కాపాడతారని నమ్మకం నాకుంది. సో నువ్వు కూడా ఏంటంటే నాతో కూడా నువ్వు కూడా శ్రమ అనుభవించు. మరి అట్లాగే నువ్వు కూడా సిగ్గుపడకుండా మరి దేవుని కోసం పరిచర్య చేసి నువ్వు శ్రమని అనుభవించు. మరి దాని కంటిన్యూషన్ 4వ వచనంలో, సైనికుడు ఎవడు యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరి ఈ సైనికుడు ఎవడు యుద్ధమునకు పోవునప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆఫీస్లోనే తీసుకుందాము. మనకు ఒక టాస్క్ చెప్పారు, మన లీడ్ క్లయింట్తో మాట్లాడేది. మరి మనం అది సక్సెస్ఫుల్గా బాగా చేస్తాము. లీడ్ నుంచి మనకు మంచి అప్రిసియేషన్ వస్తుంది, నువ్వు బాగా చేసావు అని చెప్పి. సో ఇక్కడ కూడా అంతే, ఒక సైనికుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒక మిషన్కి పంపించారనుకోండి యుద్ధం చేయమని చెప్పి, అది చక్కగా నిర్వర్తించి మరి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ కమాండర్ దగ్గర కానీ ఆఫీసర్ దగ్గర కానీ వచ్చినప్పుడు ఆయన ముఖంలో సంతోషం, సక్సెస్ మంచిగా పని చేసినందుకు మరి ఆయన మొహంలో సంతోషం ఉంటుంది. ఇక్కడ కమాండర్ ఆఫీసర్ ఎవరు? ఈయన లైఫ్లో జీసస్, యేసయ్య అన్నమాట. సో ఇప్పుడు సైనికుని వల్లే నువ్వు కష్టపడాలి, శ్రమని అనుభవించాలి. అండ్ మళ్ళీ ఇంకా సైనికుడు ఫోకస్గా ఉంటాడు, మరి డిసిప్లైన్ కూడా మరి మెయింటైన్ చేస్తారు. అట్లాగా నువ్వు సైనికుని వల్లే ఉండాలి, శ్రమను అనుభవించాలి అని చెప్పి చెప్తున్నారు 3-4 వచనాల్లో. ఇంకా 4 వచనాల లాస్ట్లో, ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. సో అన్నెసరీ థింగ్స్లో మరి లోకానుసారంగా నువ్వు పడిపోకుండా అన్నెసరీ థింగ్స్లో మరి నువ్వు ఏం పట్టించుకోకుండా చిక్కుకోకుండా మరి ఉండు అని చెప్పి చెప్తున్నారు పౌలు తిమోతికి. అండ్ 5th వర్స్ ఏంటంటే, మరి జట్టి అయిన వాడు అంటే ఎథ్లెట్ అనమాట. ఇప్పుడు మనం గేమ్స్లో ఇప్పుడు ఎథ్లెట్ రన్నింగ్ రేస్ చూసుకున్నాం అనుకోండి, మామూలుగా ఒలింపిక్స్లో ఒక్కొక్క ప్లేయర్కి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. అండ్ ఆ నెంబర్ని దాన్ని బట్టి వారు ఏ లైన్లో పరిగెట్టాలో కూడా ఉంటుంది. సో వారు ఆ లైన్లో కాకుండా పక్కన వారి లైన్లో పరిగెట్టేసి నేను గెలిచేశాను అని చెప్తే కుదరదు. వాళ్ళు ఒక సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ఫాలో అవ్వకుండా ఒకవేళ నువ్వు ఫస్ట్ వచ్చినా కూడా మరి నీకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వరు. సో అట్లానే నువ్వు కూడా నీకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నువ్వు సంఘ నాయకునిగా నువ్వు ఉంటున్నావు కాబట్టి నువ్వు మరి నీ సంఘాన్ని నడిపించడానికి మరి కొన్ని నువ్వు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వు ఫాలో అవ్వాలి. ఎట్లట్లాగా ఫాలో అయితేనే, లేకుంటే మరి కిరీటము నీకు దొరకదు అని చెప్తున్నారు. తర్వాత 6వ వచనము, పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొని కొనవలసిన వాడు. మరి 3rd ఎగ్జాంపుల్ ఎవరు? ఫార్మర్ అనమాట, వ్యవసాయకులు. మన ఫ్యామిలీస్లో కంపల్సరీ ఎవరో ఒకరు ఫార్మర్స్ ఉంటారు, ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు ఉంటారు, తెలిసిన ఎరిగిన వారు కూడా ఉంటారు. మరి ఫార్మర్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? కష్టజీవి. అవును కదండి. మరి మనం తినే అన్నమైన మరి పండించే ప్రతి ఒక్కటి మరి వ్యవసాయకుడే, మరి ఫార్మరే పండిస్తేనే మరి ఆయన ఓర్పు, ఆయన కష్టం, రాత్రింబవలు మరి తను వేసిన పంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరి అనుకోండి, ఫస్ట్ చిన్ని ఆయనకు 1 ఎకరం పొలం ఉందనుకోండి, ఒక చిన్న ప్లేస్లో ఫస్ట్ ఒక బిట్లో నాట్లేస్తారు. తర్వాత ఈ చిన్ని పిలకలు వచ్చిన తర్వాత అవి తీసి మొత్తం స్ప్రెడ్ చేస్తారు 1 ఎకర్ అంతా. అదంతా ఒక పని. ఆ పని అయిపోయినాక అవి పెరుగుతున్నప్పుడు వాటితో కలుపులు వస్తాయి, కలుపు మొక్కలు. మళ్ళీ ఆ కలుపు మొక్కలు తీసేయాలి, మళ్ళీ పురుగులు ఏమైనా పడితే ఎరువులు వేయాలి. ఎంత కష్టంతో కూడిన పని అవంతా. నైట్ అనక మరి పగలనక పని చేస్తూనే ఉండి మరి కష్టపడాలి. మరి అట్లాంటి లేజీ పీపుల్ చేయలేరు, ఎవరు బద్ధకస్తులు. బాగా ఇక్కడ పాటుపడిన అంటే మరి కష్టపడేవాడు, మరి లేజీగా ఉన్నవారు మరి కాదు. సో నువ్వు కూడా అట్లాగే కష్టపడాలి, నువ్వు లేజీగా ఉండకూడదు, కష్టపడాలి దేవుడి పరిచర్యలో. మరి నువ్వు కష్టపడితేనే మరి నీకు లాస్ట్ ఫలితం వస్తుంది. ఇప్పుడు పంట మరి పండించిన తర్వాత మరి ఆ ఫలితం ఫస్ట్ పొందేది మరి ఆ ఫార్మరే. సో అట్లానే నువ్వు కూడా కష్టపడాలి అని 6th వర్స్లో చెప్తున్నారు. తర్వాత 7th, నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము
అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. మరి ఈయన చెప్పే ఇప్పటి వరకు పైన చెప్పిన ఎగ్జాంపుల్స్ అయినా ఇలస్ట్రేషన్స్ అయినా మరి నువ్వు ఏం చెప్తున్నారంటే ఆలోచించుకో అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనమని కాదు, నేనే అనుకున్నాను బాప్తిసం తీసుకున్నప్పుడు 1 ఇయర్లో బైబిల్ కంప్లీట్ చేసేద్దాము ఫస్ట్ 1 ఇయర్లో అని చెప్పి అనుకున్నాను. కానీ అసలు కంప్లీట్ చేయలేకపోయాను. కొంతమంది అనుకుంటారు, ఇప్పుడు చదువుతారు, ఇప్పుడు నెక్స్ట్ డే వచ్చి ఎవరైనా ఏదైనా డౌట్ అడిగితే మరి చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఏదో ఊరికి నామకే వాస్తేలాగా చదివేసేస్తే సరిపోదు. అది చదివి మనం దాన్ని అర్థం చేసుకోవాలి, అది ఆలోచన చేయాలి. ఫస్ట్ ఆలోచన చేసి అర్థం చేసుకోకపోతే ఇంకెందుకండి మరి చదవడం. సో ఇక్కడ కూడా ఈయన చెప్పిన మాటలు ఆలోచించు అని చెప్పి చెప్తున్నారు. ఆలోచించి తర్వాత నీకు అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహిస్తారు. మరి నీకు వాటన్నిటి గురించి జ్ఞానము, నీకు అర్థం చేసుకునే శక్తి మరి దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్పి అని చెప్తున్నారు తిమోతికి. తర్వాత నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతిలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నారు? ఇప్పుడు మేబీ ఎందుకు ఎవరన్నా ఏదన్నా జ్ఞాపకం చేసుకోమని ఎందుకు చెప్తారు? ఇప్పుడు వాళ్ళు ఏమైనా బాధలో ఉంటే నువ్వు సరే అప్పుడు జ్ఞాపకం చేసుకోకప్పుడు ఎట్లా ఉన్నాయో మరి చెప్పి అట్లా జ్ఞాపకం చేసుకోమంటారు కదా. ఇక్కడ కూడా నేను అనుకోవడం ఏంటంటే, పౌలు మరి ఆయన యవనస్తుడు, మరి జరిగినప్పుడు ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కొంచెం యవనస్తుడే, మరి భయపడి ఉండొచ్చు. ఎందుకంటే మరి పౌలు జైల్లో ఉండటం కానీ, మరి పరిచర్య చేసేవారిని తీసుకుని వెళ్ళిపోయి జైల్లో పెట్టేయడము, మాట వినకపోతే మరి చంపేయడము. ఒకప్పుడు పౌలు కూడా అట్లానే చేసిన వ్యక్తే సౌలుగా ఉన్నప్పుడు. మరి సో నాకు తెలిసి మరి ఇంకా ఆయనకి అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి తిమోతి గారు మరి భయపడతా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నేను అనుకోవడమే కాదు కానీ ఇక్కడ 2 తిమోతి 1 అధ్యాయంలో 7వ వచనంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. అంటే ఇక్కడ మరి పిరికితనమైన ఆత్మ గురించి ఎందుకు చెప్తున్నారు? మేబీ భయపడతాడేమో, చిన్నవాడు కదా, అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నన్ను భయపడవచ్చు. మరి నువ్వు అట్లా భయపడద్దు. మరి నువ్వు అట్లా భయపడినప్పుడు నువ్వు యేసుక్రీస్తుని మరి నువ్వు జ్ఞాపకం చేసుకో. మరి ఆయన మరి ఎంత శ్రమల గుండా వెళ్ళాడో మరి అవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకోమని తిమోతికి చెప్తున్నారు. తర్వాత 9వ వచనము, నేను నేరస్తుడనై ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. చాలండి. 9వ వచనం. నేను అసలు ఏ నేరం చేయలేదు, దొంగతనం కానీ అట్లాంటి ఏం చేయలేదు. నేను చేసింది దేవుని పరిచర్య చేశాను. మరి దేవుని పరిచర్య చేసినందుకే మరి నన్ను జైల్లో పెట్టారు. మరి ఆ జైల్లో వాళ్ళు ఏమనుకున్నారు, నన్ను ఒకవేళ చెరసాల్లో పెట్టేస్తే ఇంకా వాక్యం నేను బోధించనులే, ఇంకా దేవుని గురించి చెప్పేవారు ఎవరు లేరని చెప్పి అనుకుని ఉండొచ్చు. బట్ మరి ఈయన జైల్లో పెట్టినా కూడా మరి బయట పరిచయం జరుగుతుంది. ఇంకా వేరే వారు కూడా మరి ఉన్నారు, ఇంకా వేరే వారు కూడా మరి చేస్తున్నారు. మరి పేతురైనా కూడా ఇంకా వేరే వారు ఉన్నారు కూడా చేస్తున్నారు. ఈయన ఏమంటున్నారు, నన్ను ఇలాగా నేను శ్రమల గుండా వెళ్తున్నా, మరి వాక్యము బంధింపబడలేదు. వాక్యము ఎవరొకరు చేస్తున్నారు, వాక్యం గురించి అందరూ పరిచర్య చేస్తున్నారు అన్నమాట. సో అని చెప్తున్నారు. తర్వాత 10వ వచనంలో, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. ఇప్పుడు ఈయన పౌలు రోమియుడే కదండి. సో ఆయన ఉన్నది రోమా జైల్లో. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వారితో చెప్పొచ్చు, నేను రోమియుడిని, నేను చెరసాల నుంచి బయటకు వచ్చేస్తాను, మరి నేను వేరే వాడిని కాదు కదా, మనందరం సేమ్ కదా, బయటకు వచ్చేయచ్చు అని చెప్పి బయటకు వచ్చేస్తానని చెప్పి ఆయన సింపతి కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఆయన యూజ్ చేసుకోలేదు. మరి దేవుని కొరకు మరి శ్రమపడడం ఆయనకి ఇష్టమే. అన్నీ ఓర్చుకుంటున్నారు. ఎందుకు?
ఎందుకంటే ఇప్పుడు దేవుడు కొంతమందిని ఇక్కడ ఏర్పరచుకున్నాను అని చెప్పి చెప్తున్నారు. ఆ ఏర్పరచుకున్న వారు కూడా వారు కూడా దేవుని కొరకు పోరాడి దేవుని కొరకు మరి పరిచర్య చేసి వారు కూడా మరి దేవుని కొరకు మరి శ్రమలు పడేది మరి శ్రమలు పడిన తర్వాత మరి దేవుని మహిమ కొరకు వారు కూడా రక్షింపబడాలి, రక్షణ పొందవలనని చెప్పి నేను ఇట్లాగా ఓర్చుకుంటున్నానని చెప్పారు. తర్వాత 11th వర్స్, ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను, మనము నమ్మదగిన నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేదు. సో ఇక్కడ ఏమంటున్నారు, ఇదంతా నిత్య జీవం ఇదే. సో ఇక్కడ ఏంటంటే మనం ఆయనతో కూడా చనిపోయిన వారం అయితే ఆయనతో కూడా బ్రతుకుదు. మనం ఏంటంటే చనిపోవడం అంటే ఇక్కడ చనిపోవడం కాదు, కానీ మరి మన నేత్రాశ, శరీరాశ, మరి జీవపు డంబం అవన్నీ మరి మనలో వాటిని చంపేసుకొని మరి దేవునితో ఆత్మీయ ఫలాలతో మరి బ్రతుకుదము అని చెప్తున్నారు. తర్వాత సహించిన వారం అయితే, అంటే సహించడం అంటే ఇప్పుడు మనకి ఏమో బాధ వచ్చినా లేకపోతే అనారోగ్యం వచ్చినా ఏమైనా బాధలు వచ్చినా కూడా మనం అన్నీ సహిస్తూ ఉంటే ఆయనతో కూడా మనము ఏలుతామంట. మరి తర్వాత మనం ఆయన ఎరుగము అంటే ఆయన కూడా ఎరుగను అంటారంట. తర్వాత మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఇప్పుడు మనము నమ్మదగిన వారమైనను అంటే ఇప్పుడు మనము దేవునికి ప్రేయర్ చేయకపోయినా మరి దేవుడికి ఇష్టం లేకుండా ఇష్టానుసారంగా ఉండి దేవునికి నచ్చినట్టున్నా కూడా మరి అప్పుడప్పుడు ఆయన నమ్మకంగానే ఉంటారు. ఎట్లా అంటే ఇప్పుడు ఇజ్రాయేలును ఉన్నారు, వారు ఎన్ని తప్పులు చేశారు, ఎన్ని చేసినా మరి దేవుడు మరి వారిని క్షమించి మరి తిరిగి వారిని దగ్గర చేసుకున్నారు. అలా ప్రేమిష్టమే మరి దేవుని స్వభావము, మరి అది దేవుని నమ్మకత్వం అని చెప్తున్నారు. 14 నుంచి 18 వరకు చదువుతారా? వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుపుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. వారిలో హుమేనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్య విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. చాలండి. మరి ఇక్కడ 18వ వచనంలో మనం ఏం చూస్తున్నాము, కొంతమంది అబద్ధ బోధకులు ఉన్నారంట. వారెవరు, వారి నేమ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ, హుమేనయోను ఫిలేతు. సో వారిద్దరు ఏం చేశారు, దేవుని పునరుద్ధానము గతించెను అని చెప్పారంట. ఇంకా దేవుని పునరుద్ధానము ఇంకా లేదు, ఇంకా వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళడు అని చెప్తున్నారంట. అసలు పునరుద్ధానము గతించెను అనే అది విని ఇంకా దేవుడు రాడు, ఇంకా దేవుడు మనల్ని లేపడు అనే విషయం వింటే ఇంకా విశ్వాసం ఏముంటుంది, దేవుడి నిరీక్షణ, మనము దేవుడి దగ్గరికి వెళ్దామనే కదా మనం అంతా తాపత్రపడేది. మరి ఇంకా రాడు అని చెప్తే ఇంకా వారు ఏమైపోతారు, తప్పిపోతారు, విశ్వాసము చెదిరిపోద్ది అనమాట. సో అలా అబద్ధ బోధకులు ఉంటారు. మరి అబద్ధ బోధకులు నువ్వు వారి గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మరి ఇక్కడ 14వ అధ్యాయంలో చూస్తే 14వ వచనంలో చూస్తే
వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులు వారికి జ్ఞాపకము చేయము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు పనికిరాని వారు, ఇప్పుడు యూజ్లెస్ అంటే ఇప్పుడు పనికిరాని వారు అంటే మరి ఎట్లా చెప్పొచ్చు, ఏమి తెలివి లేకుండా ఉత్తినే మాట్లాడేవారు ఉంటారు కదండి. సో వారి మాటలు గూర్చి వాదన పెట్టుకోవద్దు, వాదించొద్దు. వాళ్ళు ఏదో మనల్ని రెచ్చగొట్టడానికో మరి ఏదో ఒకటి నోటికొచ్చింది మాట్లాడుతూ ఉంటారు. మనము మరి రెచ్చిపోయి మాట్లాడకుండా మరి మనం ఒకవేళ ఈ అబద్ధ బోధకులు అనుకుందాం ఎగ్జాంపుల్గా, వారే వచ్చి మరి నోటికి వచ్చింది మాట్లాడితే మరి మనం వారితో వితండవాదం చేయొద్దు. వితండవాదం చేస్తే ఏమైంది, మాట పెరిగి పెద్ద గొడవ అయింది. మరి వినువారు చెరుపుటకే కానీ మరి ఆ గొడవ ఇప్పుడు మన చర్చలో ఏదైనా జరుగుతుంది అనుకోండి, పక్కన వాళ్ళు వింటారు కదా అసలు ఏం జరుగుతుందని. సేమ్ ఇక్కడ కూడా పక్కన వినేవారు ఉంటారు. సో ఆ వినేవారు ఏమనుకుంటారు, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు అసలు ఇంకా అబద్ధ బోధకులతో ఒకవేళ నిజం అనుకుంటే చెదిరిపోతారు కదా, మరి రుయిన్ అయిపోద్ది మొత్తం ట్రస్ట్ అంతా దేవుడి మీద ఉన్నదంతా. సో మనం ఒకవేళ అట్లాగా వాదించేవారు ఎవరన్నా ఉంటే వారితో మనం వాదించకుండా మరి మనం పక్కకి వెళ్ళిపోవాలి, వాళ్ళతో ఎక్కువ డిస్కషన్ పెట్టకుండా. మరి మనం ఇంకేం చేయాలి, దేవుని విషయాలు మరి వారికి సాక్ష్యం ఇచ్చే సంగతులు జ్ఞాపకము చేయాలి. సాక్ష్యం ఇచ్చే సంగతులు అంటే ఇప్పుడు మనం ముందు డిస్కస్ చేసాం కదా, ఇప్పుడు మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకు ఇవన్నీ. సో అవన్నీ మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉండాలి. మరి సంఘస్థులకు కానీ మరి తోటి సహోదరులకు కానీ మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకము చేస్తూ ఉండాలి దేవుని గురించి. తర్వాత 15వ వచనంలో ఏమంటున్నారు, ఒకానొక టైంలో మరి దేవుని ఎదుట మరి మనం ఉన్నప్పుడు మనము యోగ్యునిగాను అంటే ఒక క్వాలిఫైడ్ పర్సన్గా ఆయన ముందు సిగ్గుపడనక్కరలేని పనివాడిగాను మరి సత్యవాక్యము సరిగ్గా ఉపదేశించిన వానిగాను మరి వ్యక్తిత్వం ఒక మంచి క్యారెక్టర్తో కష్టపడే మరి వ్యక్తిగా మరి సత్యవాక్యమే చెప్పేవాడిగా మరి దేవుని ముందు ఒకరోజు నిలబడగలగాలి. ఒక మంచి వ్యక్తిగా, ఏ తప్పు చేసిన వాడిలాగా కాకుండా దేవుని కోసమే బ్రతికిన వాడిలాగా మరి ఉండాలి అనే ఒక ఆశ, ఒక కోరిక నీకు ఉండాలి అని చెప్పి తిమోతికి చెప్తున్నారు. నువ్వు అట్లా ఉండాలి, నువ్వు ఆ ప్లేస్లో దేవుడి ముందు మరి నుంచొని నువ్వు మంచివాడిగా ఉండాలి. మరి నువ్వు మంచివాడిగా ఉండాలంటే పైన చెప్పినవి నువ్వు పాటించాలి మంచిగా. తర్వాత 16వ వచనము, అపవిత్రమైన వట్టి మాటకులకు విముఖుడవై ఉండుము. సో అపవిత్రమైన మాటలు ఉంటాయి కదండి, సో వాటిని నువ్వు ఎక్కువ వినొద్దు. సో నువ్వు ఇప్పుడు విముఖుడవై అంటే నువ్వు ఆ ముఖం అట్లా పెట్టి వినకుండా నువ్వు పక్కకు వెళ్ళిపోవాలి. అలాంటి మాటలు వింటే మరి భక్తిహీనులు అవుతారు, అంటే మరి దేవుడి మీద నమ్మకం పోయి భక్తిహీనులు అవుతారు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. ఇప్పుడు కొరుకు పుండు అంటే ఏంటంటే, ఇప్పుడు మనం క్యాన్సర్ అనుకోవచ్చు, అది ఒక్క చోట బాడీలో స్టార్ట్ అయితే బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. సో అబద్ధ బోధ కూడా మరి ఎట్లా అంటే, నిజమైన బోధకి ఏమి పెద్ద జనాలు మొక్కు చూపించరు, కానీ ఇప్పుడు అబద్ధ బోధ అనుకోండి ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది. ఇప్పుడు మరి సోషల్ మీడియాలో కూడా చూసినా కూడా మరి అబద్ధ బోధలు అయినా ఊరికినే స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. సో అలా ఊరికినే స్ప్రెడ్ అయ్యే వాటి నుంచి నువ్వు దూరంగా ఉండాలి అని చెప్తున్నారు. 19వ వచనము, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉంది. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునది దానికి ముద్రగా ఉన్నది. మరి పైన అబద్ధ బోధకులు మరి ఎంత చెప్పినా ఏం చేసినా కూడా మరి దేవుని పునాది మరి స్థిరంగానే ఉంది. మరి దేవుని పునాదిని మరి ఎవరు కదిలించలేరు. మరి దేవుడికి కూడా మరి తన వారు ఎవరో తెలుసు, అంటే నిజమైన బిలీవర్స్, మరి దేవుని మీద భక్తి ఉన్నవారు ఎవరో మరి దేవునికి తెలుసు. మరి అలాంటి వారు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలను అని ముద్రగా ఉంది. సో ఆయన బిలీవర్స్ ఏంటంటే ఆయన వైపు తిరగాలి, పాపం నుంచి నా వైపు తిరగాలి, నా దగ్గరికి రావాలి, వాళ్ళ జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి అని చెప్పి
ఆయనకి తెలుసు ఎవరో, ఆ తెలిసిన వారు మరి ఆయన వైపు రావాలి అని చెప్పి కోరుకుంటున్నారు. తర్వాత గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలే మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడను. చాలండి. చదవండి, 21 కూడా చదవండి. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. మరి ఇక్కడ ఒకటి ఎట్లా అంటే, ఒక గొప్పింటిలో వెండి పాత్ర, బంగారు పాత్ర, కర్రవియు మట్టివియు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ప్రత్యక్ష గుడారంలో చూస్తే పరిశుద్ధ స్థలమైన అతి పరిశుద్ధ స్థలంలో అయినా కూడా యూజ్ చేసేది బంగారంతో పొదిగిన వస్తువులు, వెండితో పొదిగిన వస్తువులనే మరి యూజ్ చేస్తామన్నమాట. యూజ్ చేస్తారు అంటే అవంతా పరిశుద్ధమైనవి అన్నట్టు. ఇప్పుడు మందసం చెక్కతో చేసి ఉన్నారు, కానీ దానిపైన మరి బంగారపు పొదుకుందంట. సో అది బంగారం మరి వెండి అనేది ఎంత పరిశుద్ధమో మరి అవి పరిశుద్ధం అని చెప్పి మరి ఈ కుండ కాదు సారీ క్లే కానీ మరి కర్ర కానీ అవి చీపని కాదు. సో అవి కూడా ఏంటంటే అవి కూడా మరి మారితే అంటే అవి ఎందుకు చెప్తున్నారంటే, మనము అట్లా ఉంటే మరి మనం కూడా పరిశుద్ధాత్మ ద్వారా మరి పొదగబడాలన్నమాట. అప్పుడు మనం కూడా దేవుని పరిచర్యలో యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యములను సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్ర అయి ఉండును. అదే మనం కూడా అట్లా పరిశుద్ధంతో పొదగబడితే మరి యజమానుడు మనల్ని కూడా వాడుకుంటాడంట. మనం కూడా ఒక పాత్రలాగా మరి మనం అర్హులం అవుతామంట అప్పుడు. సో అట్లా కూడా మనము మన జీవితాన్ని మరి మార్చుకోవాలి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో. నెక్స్ట్ 22వ, నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. మరి ఇక్కడ యవనేచ్ఛల నుండి అంటే ఇప్పుడు అవన్నీ ఏంటంటే ఎలా చెప్పచ్చు, ఒక లస్ట్ అని చెప్పొచ్చు. అంటే వ్యభిచారం లాగా, మళ్ళీ కామం. సో అట్లాంటి వాటి నుంచి నువ్వు పాపం నుంచి పారిపోయి ఏం చేయాలి, పవిత్ర హృదయులతో మరి కలిసి ఉండాలి వారితో. మరి వాళ్ళతో కలిసి ఉండి మరి నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని వెంటాడాలని చెప్తున్నారు. తర్వాత 23 నుంచి 26 వరకు చదువుదామండి. నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలు కొనుదరేమోనని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించి వాడుగాను ఉండవలెను. మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మరి సంఘంలో మరి అబద్ధ బోధకులైనా లేకుంటే మూడులు అంటే ఫూలిష్ పీపుల్ అనమాట.
నేర్పు లేనివారు అంటే జ్ఞానం లేనివారు. మరి సంఘంలో కొంతమంది ఎట్లా అంటే అనవసరంగా మాట్లాడుతూ ఉంటాము, లేకుంటే దేవుడి వాక్యం గురించి అబద్ధ బోధ చేయడము కానీ చేసిన వారితో మరి వితర్కములు అంటే కాంట్రవర్సీ అంటే వారితో ఇప్పుడు మనం గొడవ పెట్టుకోకూడదు. అండ్ వారితో ఎక్కువ మాట్లాడినా కూడా ఎట్లా అంటే గొడవ పెద్దదైపోద్ది, వారికి మన మాట వినకపోగా ఇంకా గొడవ పెద్దదైపోద్ది. సో అలాంటి వారితో మరి జగడం పెట్టుకోకుండా అంటే జగడం ఎలాంటి విషయాల్లో పెట్టుకోవద్దు, మామూలు విషయాలు. ఇప్పుడు దేవుని గురించి దేవుడు లేడని అట్లాంటి మాటలు మాట్లాడితే మనము వారితో తిరిగి ఫైట్ చేయొచ్చు. మనకి ఇంకా వేరే వర్సెస్లో చెప్తారనమాట, వేరే బుక్స్లో. సో దేవుని విషయం కాకుండా ఇంకా వేరే విషయాలు, ఇప్పుడు సంఘాన్ని చెదరగొట్టేసేద్దాము, ఈ సంఘంలో ఉండకూడదు, అట్లాంటి వారిని. సో అలాంటి వారితో మనము జగడములు పెట్టుకోకూడదు. మరి ఈ ఇంకా వారితో ఎట్లా 26వ వచనంలో లాస్ట్లో చూద్దాము ఎట్లా ఉండాలి. సాధువుగాను అంటే అట్లాంటి వారితో సాధువుగా అంటే మెత్తగా మాట్లాడాలన్నమాట. ఓకే, ఇంకా వారి మొహం మీద చిరాకు పడిపోయి ఆ చిరాకుకి సగం వారికి చిరాకు వచ్చి ఇంకా గొడవ పెద్దదైపోద్ది. సో అట్లా చిరాకు పడకుండా మెత్తగా మాట్లాడాలి, కైండ్గా, చాలా కైండ్ పర్సన్గా ఉండాలి. సాధువుగాను, తర్వాత బోధింప సమర్థుడుగాను. ఇప్పుడు దేవుని వాక్యము బోధింపగలిగే టాలెంట్ ఉండాలన్నమాట. ఇప్పుడు వాక్యం బాగా బోధించారనుకోండి, వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. ఎలాంటిది మనం ఏ క్వశ్చన్ అడిగినా వాళ్ళు సమాధానం చెప్పగలరు. ఎటు తిరిగి ఏమడిగినా కూడా వారు చక్కగా దేవుని జ్ఞానము మరి వాక్యంలో మరి వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే మరి వారిని ఎవరు కదిలించలేరు. నెక్స్ట్ కీడును సహించువాడుగాను ఉండవలెను. మరి కీడును అంటే మరి ఆపోజిట్ పర్సన్స్ మనకు ఒకవేళ కీడు చేసిన, ఇప్పుడు మన రియల్ లైఫ్లో ఇప్పుడు మనకు ఎవరైనా ఏదైనా చేశారనుకో, మరి తిరిగి టిట్ ఫర్ టాట్ తీర్చుకునే వరకు మనకు మనశ్శాంతి ఉండదు. మరి అట్లాగ ఉండకుండా మరి ఏమన్నా అన్నా కూడా మరి ఎదురు కీడు చేయకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యేసయ్యనే తీసుకుందాము. ఆయన్ని మరి సిలువ వేసినప్పుడు కానీ మరి ఉమ్మి వేసినప్పుడు కానీ ఆయన అవన్నీ భరించారు, సహించారు. సో మనం కూడా ఎట్లా అంటే మరి కీడు చేసినా కూడా మనం సహించాలి. మనం వారి కోసము వాళ్ళకి పశ్చాత్తాపం రావాలి దేవా అని చెప్పి మనం అవన్నీ ఓర్చుకోవాలి. మరి అట్లా ఓర్చుకోవాలని చెప్తున్నాడు. అలా ఓర్చుకున్న తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు అదేంటి తిమోతి చేయాల్సిన పనులన్నీ చేశారు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ జగడం ఆడేవాడు ఉన్నారు కదండి, వారంతటా వారు కాదు కానీ ఇప్పుడు అపవాది అనే ఒక అపవాది ఉంటారు కదా. ఇప్పుడు మనం దేవుడు చెప్పిన మాటలు ఎలా వింటున్నామో కొంతమంది మరి అపవాది చెప్పినట్టు వింటారు. సో ఇక్కడ గొడవ పడే వారు ఎవరైతే ఉన్నారో వారు అపవాది, ఇక్కడ ఎట్లా రాశారు 26వ వచనంలోనే, సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సాతాను మరి కొంతమందిని పిక్ చేసుకొని మరి వారిని ట్రాప్ చేసిందనమాట. ఎట్లా నువ్వు వెళ్ళి వారితో ఇట్లా గొడవపడి ఇట్లా చెయ్యి అని చెప్పి అట్లా చెప్పిన వారే మరి వచ్చి అట్లా మాట్లాడతారు. సో అలాంటి వారిని ఇప్పుడు దేవుడు ఎలాగా చేస్తారంటే, ఇప్పుడు తిమోతి చేయాల్సిన చెప్పారనమాట. ఏంటి, సాత్వికంగా ఉండాలి. సో ఇప్పుడు అవతల ఆపోజిట్ పర్సన్కి ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఎవరైతే రాంగ్గా జగడం పెట్టుకునేవారు అబద్ధ బోధలకు ఏమనిపిస్తుంది, వీడేంటి ఎంత గొడవ పడినా కూడా తిరిగి ఏమీ అనట్లేదు, ఎంత సాత్వికంగా ఉన్నాడని తన గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తరువాత మరి దేవుడు ఏం చేస్తారంటే వారికి మారు మనసు దయచేయను. ఫస్ట్ మారు మనసు దయచేసి సత్య విషయమైన మరి అనుభవ జ్ఞానము వారికి ఇస్తారంట. మరి దేవుడు అదేంటి వారికి మారు మనసు దయచేస్తారంట. మరి సత్య విషయం ఏంటో మరి వారికి తెలియజేస్తారంట. అప్పుడు ఏమవుద్ది, మేలుకుంటారనమాట. ఏదైతే మరి అపవాది పెట్టిన మత్తు ఏదైతే ఉందో ఆ మత్తు నుంచి వారు బయటకు వస్తారంట. సో ఇప్పుడు పౌలు మరి ఏం చెప్తున్నారంటే తిమోతికి, నువ్వు మరి జగడం ఆడొద్దు, మరి వారితో నువ్వు సాత్వికంగా ఉండు అని చెప్పి చెప్తున్నారు, గొడవ పడద్దు అని చెప్పి. ఇంకా ఈ 26వ చాలా వర్సెస్ రిఫరెన్సెస్ ఉన్నాయి అండి. నేను రిఫరెన్సెస్ తీసుకోలేదు, కానీ కన్ఫ్యూజ్ అయిపోతాను చాలా రిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పి. ఇంకా దీంతో ఇంకా 26వ వచనం దీంతో ఇంకా లాస్ట్ ఇంకా వేరే వేరే హెచ్చరికలు ఇచ్చారు, వేరే వేరే అధ్యాయాల్లో ఉన్నాయి. మరి నాకు ఇచ్చిన ఈ 2వ అధ్యాయం మరి
26 వచనాలు మరి అయిపోయి, మరి నేను తప్పుగా ఏమైనా చెప్పుంటే మరి నన్ను క్షమించండి. మరి చిన్ని వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.